శాంతి. ఈరోజు మురళి 17/12/2024. మధురమైన పిల్లలారా, మీరు సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు బాబా వద్దకు వచ్చారు. బాబా ఏమంటున్నారు? మన యొక్క అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు మనం బాబా దగ్గరికి వచ్చాం. ఈశ్వరుడు ఎవరి సర్వస్వంనైతే స్వీకరిస్తారో ఆ పిల్లలదే పరమ సౌభాగ్యం. భగవంతుడు స్వీకరిస్తే దానికి రిటర్న్గా అనేక రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా అనేక రెట్లు లభించడమే పరమ సౌభాగ్యం. ప్రశ్న: పిల్లల ఏ ఒక్క పొరపాటు వలన మాయ చాలా శక్తివంతమైపోతుంది? జవాబు: పిల్లలు భోజన సమయంలో బాబాను మర్చిపోతారు. బాబాకు తినిపించకపోవడంతో మాయ తినేస్తుంది. దానితో అది శక్తివంతమైపోతుంది. తర్వాత పిల్లల్నే కంగారు పెట్టేస్తుంది. ఈ చిన్న తప్పే మాయతో ఓడింప చేపిస్తుంది. కావున పిల్లలు స్మృతిలో ఉంటూ భుజించండి అని బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. మీతోనే తింటాము, మీతోనే ఉంటాము అని పక్కా ప్రతిజ్ఞ చేయండి. ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడు వారు సంతోషిస్తారు. సో బాబా అంటున్నారు, ఎంత రమణీకంగా చెప్తున్నారు బాబా. అంటే భోంచేసే సమయంలో బాబా స్మృతిలో ఉండి భోంచేయండి అని చెప్పడానికి బాబా అంటున్నారు, మీరు నన్ను మర్చిపోయి భోంచేస్తారు. దాని కారణంగా మాయ శక్తిశాలిగా అయిపోతుంది. అప్పుడు మీరే కంగారు పడిపోతారు. ఈ చిన్న తప్పే మాయతో ఓడింప చేస్తుంది. కాబట్టి పిల్లలారా, స్మృతిలో ఉంటూ భుజించండి అని బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. బాబా యొక్క ప్రతిజ్ఞ ఏమి అంటే బాబా అంటారు, మీతోనే తింటాము, మీతోనే ఉంటాము అనేది బాబా యొక్క ప్రతిజ్ఞ కదా. ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడే బాబా కూడా సంతోషిస్తారు. పాట: ఈ మబ్బులు ఈరోజు కాకపోతే రేపు తొలగిపోతాయి. ఏ బాదల్, మబ్బులంటే మేఘాలు. ఈ మేఘాలు ఈరోజు కాకపోతే రేపు తొలగిపోతాయి. ఏ బాదల్ ఆజ్ నహీ తో కల్ బిఖరేంగే ఏ బాదల్. ఓం శాంతి. మా దౌర్భాగ్యపు రోజులు, దుర్భాగ్యం యొక్క రోజులు తొలగిపోయి ఇప్పుడు సదాకాలం కోసం సౌభాగ్యమైన రోజులు వచ్చినాయి అని పిల్లలకు తెలిసింది. అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే భాగ్యం మారుతూ ఉంది. స్కూల్లో కూడా భాగ్యం మారుతూ ఉంటుంది కదా, అనగా ఉన్నతమవుతూ ఉంటుంది. ఇప్పుడు రాత్రి పూర్తి కానున్నదని, భాగ్యం మారుతోందని మీరు మంచిగా తెలుసుకున్నారు. జ్ఞాన వర్షం పడుతోంది. తెలివైన పిల్లలు తప్పక దౌర్భాగ్యము నుండి, దుర్భాగ్యము నుండి సౌభాగ్యశాలిగా తయారవుతున్నామని అర్థం చేసుకోగలరు. అనగా స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నామని, నంబర్ వార్ పురుషార్థానుసారంగా మేము దుర్భాగ్యము నుండి సౌభాగ్యంగా తయారు చేసుకుంటున్నామని తెలుసుకున్నారు. బాబా ఏమంటున్నారు? అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే తెలుసుకున్నారు. ఇప్పుడు రాత్రి నుండి పగల్ మారుతోంది. ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. బాబా గుప్తమైతే వారి మాటలు కూడా గుప్తమే. మనుష్యులు కూర్చొని సహజ రాజయోగము మరియు సహజ జ్ఞానము యొక్క విషయాలు శాస్త్రాల్లో రాశారు. కానీ ఎవరైతే రాసినారో వారైతే శరీరం వదిలారు. శాస్త్రాల్లో రాసినారు, కానీ రాసిండే వాళ్ళు శరీరం వదిలినారు. అంతే కదా, నశ్వరం కదా శరీరము. ఇక ఎవరైతే చదువుతారో వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేరు, ఎందుకంటే బుద్ధిహీనులుగా ఉన్నారు. ఎంత తేడా ఉంది! మీరు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే అర్థం చేసుకుంటారు. కర్మను బట్టి బుద్ధి, బుద్ధిని బట్టి అర్థము లేదా అవగాహన, దాన్ని బట్టి ధారణ. బాబా అంటున్నారు, అందరూ ఏకరసంగా పురుషార్థం చేయలేరు. ఎంత అర్థం చేసుకుంటే అంత పురుషార్థం జరుగుతుంది. ఏకరసంగా పురుషార్థం చెయ్యరు. దుర్భాగ్యులు లేదా సౌభాగ్యులు అని దేన్నంటారో కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు. మిగిలిన వాళ్ళందరూ ఘోర అంధకారంలో ఉన్నారు.
వారికి అర్థం చేయించి మేల్కొల్పాలి. సౌభాగ్యశాలులు అని సూర్యవంశీయులను అంటారు. 16 కళల సంపూర్ణులు వారే. మనం తండ్రి ద్వారా స్వర్గం కోసం సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాం. ఆ తండ్రే స్వర్గాన్ని రచించేవారు. బాబా అంటున్నారు, మీరు ఇంగ్లీష్ భాష తెలిసిన వారికి కూడా అర్థం చేయించవచ్చు. మేము హెవెన్లీ గాడ్ ఫాదర్ ద్వారా హెవెన్ లేదా సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము అని. హెవెన్లో సుఖముంది, హెల్లో దుఃఖముంది. గోల్డెన్ ఏజ్ అనగా సత్యుగము సుఖం, ఐరన్ ఏజ్ అనగా కలియుగం దుఃఖం. పూర్తిగా సహజమైన విషయం ఇది. ఇప్పుడు మేము పురుషార్థం చేస్తున్నాం. ఆంగ్లేయులు, క్రిస్టియన్లు మొదలైన వాళ్ళు చాలామంది వస్తారు. మేము ఇప్పుడు కేవలం హెవెన్లీ గాడ్ ఫాదర్నే స్మృతి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మృత్యువు మీ ముందు నిల్చొని ఉంది. మీరు నా వద్దకు రావాలని బాబా అంటున్నారు. తీర్థస్థానాలకు వెళ్తారు కదా. బౌద్ధులకు తమ తీర్థస్థానం ఉంది, క్రిస్టియన్లకు వారిది ఉంది. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాలు వారి ఉంటాయి. మనది బుద్ధియోగం యొక్క విషయం. అక్కడ సాధు సన్యాసులు, రకరకాల ధర్మస్థాపకులు వాళ్ళ ధర్మాల గురించి వాళ్ళ మందిరాలకు, ప్రార్థనాలయాలకు వెళ్తారు. అది వాళ్ళ సంప్రదాయం. బాబా అదే అంటున్నారు. ఇక్కడైతే బుద్ధియోగ విషయం. ఇక్కడ బుద్ధితో భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, స్థూలమైన ఆచార సాంప్రదాయాలు కాదు. బాబా అంటున్నారు, ఇక్కడ బుద్ధితో అర్థం చేసుకునే విషయం. ఎక్కడి నుండైతే మీరు పాత్రను అభినయించడానికి వచ్చారో మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళాలి. వారు స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి. నేను మీకు కూడా సత్యమైన మార్గాన్ని తెలియచేస్తాను అని వారు మనకు తెలియచేశారు బాబా. గాడ్ ఫాదర్ని స్మృతి చేస్తే అంతుమతి సోగతి ఏర్పడుతుంది. ఎవరన్నా అనారోగ్యులైతే అందరూ వెళ్ళి రామరామ అని అనమని గుర్తు చేస్తారు కదా. బాబా అంటున్నారు అంతే కదా. రామ లేదా వాళ్ళకి ఇష్టమైన దేవతల్ని గుర్తు చేసుకుంటారు. బెంగాల్లో ఎవరైనా చనిపోయే ముందు వారిని గంగానది తీరానికి తీసుకెళ్తారు. హరిబోల్ హరిబోల్ అంటూ ముంచుతారు. అలా అనడం ద్వారా హరి వద్దకు వెళ్ళిపోతారని భావిస్తారు. కానీ ఎవ్వరూ అలా వెళ్ళరు. జీవించినన్నాళ్ళు హరిని గుర్తు చేసుకోకుండా చనిపోయేటప్పుడు హరి హరి అని నోటితో అంటే కూడా అది మామూలుగా కూడా గాయనం ఉంది. రామరామ అనమంటే నార అన్నారు అని, హరి హరి అనమంటే వాళ్ళ కొడుకుంటే హరి అని గుర్తొస్తాడు. అంతేగాని భగవంతుడు గుర్తు రావడానికి వీలు లేదు. ఎవ్వరూ ఆ విధంగా వెళ్ళరు. సత్యుగంలో రామరామ అని కానీ హరిహరి అని కానీ అనరు. అక్కడ ఆవశ్యకతనే లేదు. హరి యుగంలో ఉంటాం. ద్వాపర యుగం నుండి మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. సత్యుగంలో భగవంతుణ్ణి కానీ ఏ గురువుని కానీ స్మృతి చెయ్యరు. అక్కడ కేవలం తమ ఆత్మను స్మృతి చేస్తారు. ఆత్మలైన మేము ఒక శరీరం వదిలి వేరొకటి తీసుకుంటాం. తమ రాజ్యం గుర్తుకొస్తుంది. ఈ రాజ్యంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటామని అర్థం చేసుకుంటారు. రాజ్యమైతే తప్పక దొరకాల్సిందేనన్న నిశ్చయమైతే పక్కాగా ఉంది కదా. ఇక ఎవరిని స్మృతి చేస్తారు? లేదా దాన పుణ్యాలు చేస్తారా? అక్కడ కూర్చొని దాన పుణ్యాలు చేయడానికి పేదవాళ్లే ఉండరు సత్యుగంలో. భక్తి మార్గం యొక్క ఆచార వ్యవహారాలు వేరు, జ్ఞాన మార్గం యొక్క ఆచార వ్యవహారాలు వేరు. ఇప్పుడు బాబాకు సర్వస్వాన్ని ఇచ్చి 21 జన్మలకు వారసత్వం తీసేసుకున్నారు అంతే. ఇక దాన పుణ్యాలు ఏవీ చేయాల్సిన అవసరమే లేదు. ఈశ్వరుడైన తండ్రికి మేము సర్వస్వాన్ని ఇచ్చేస్తాం. ఈశ్వరుడే స్వీకరిస్తారు. స్వీకరించకపోతే మరి ఎలా ఇచ్చేది? స్వీకరించకపోతే అది కూడా దుర్భాగ్యమే. బాబా స్వీకరించలేదు మనదంటే కూడా మన దురదృష్టమే. దానిపైనున్న మమత్వాన్ని తొలగించేందుకు స్వీకరించాల్సి ఉంటుంది.
ఆ రహస్యం కూడా పిల్లలైన మీకే తెలుసు. ఎప్పుడైతే అవసరమే లేదో అప్పుడేం స్వీకరిస్తారు? ఇక్కడ ఏదీ పెట్టాల్సిన అవసరం ఉండదు. అక్కడైతే మమత్వాన్ని అంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే బాబా దగ్గరికి అన్నీ ఇచ్చేయల్లా, సంసారాలు, ఆస్తులు, పాస్తులు అని కాదు బాబా చెప్పేది. ఇక్కడ మోహ మమకారాన్ని తొలగించుకొని బాబాకు అర్పణం చేసి ఇది బాబాది అని ట్రస్టీగా ఉండి సంభాళన చేయాలా అంటున్నారు. బయటకు ఎక్కడైనా వెళ్తే స్వయాన్ని చాలా తేలికగా భావించండి. మేము తండ్రి పిల్లలము, ఆత్మలైన నేను రాకెట్ కంటే తీక్షణమైన వాడిని. ఇలా దేహీ అభిమానులై నడుస్తూ వెళ్తే ఎప్పుడూ అలసిపోరు. దేహం యొక్క భావం రాదు. ఈ పాదాలు అసలు వెళ్తున్నట్లే ఉండవు. మేము ఎగురుతూ వెళ్తున్నాం. ఆత్మాభిమానులై మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని బాబా తెలియచేస్తున్నారు. ముందు మనుష్యులు తీర్థస్థానాలకి కాలినడకనే వెళ్ళేవాళ్ళు. ఆ సమయంలో మనుష్యుల బుద్ధి తమోప్రధానంగా లేదు. చాలా శ్రద్ధతో వెళ్ళేవాళ్ళు, అలసిపోయేవాళ్ళు కాదు. బాబాను స్మృతి చేయడం ద్వారా సహాయం అయితే లభిస్తుంది కదా. ఏ రూపంలోనైనా స్మృతి చేస్తే యద్భావం తద్భవతి రూపంలో అయితే లభిస్తుంది, సహాయం అయితే లభిస్తుంది కదా. అది రాతి శిల్పమైన బాబా ఆ సమయంలో అల్పకాలం కోసం మనోకామనల్ని పూర్తి చేస్తారు. అండర్లైన్ చేసుకోండి. ఆ సమయంలో యద్భావం తద్భవతి అని వాళ్ళ మనోకామనల్ని బాబా పూర్తి చేస్తారు. ఆ సమయంలో రజోప్రధానమైన స్మృతి ఉండేది కావున దాని ద్వారా కూడా శక్తి లభిస్తూ ఉండేది. రజోప్రధాన స్మృతి ద్వారా కూడా శక్తి లభిస్తూ ఉండేది. ఎంతో శ్రద్ధ ఉండేది, అలసట కలిగేది కాదు. ఇప్పుడు గొప్పవారు వెంటనే అలసిపోతారు. పేదవారు చాలా తీర్థస్థానాలకు వెళ్తారు. ధనవంతులు చాలా గొప్పగా గుర్రాలు మొదలైన వాటిపై వెళ్తారు. పేదవాళ్ళు కాలినడకన వెళ్తారు. భావన ఫలం ఎంతైతే పేదవాళ్లకు లభిస్తుందో అంత ధనవంతులకు లభించదు. అందుకే బాబా అంటారు కదా, పేదవాళ్ళ 1 రూపాయి = షావుకారుల 1000 రూపాయలతో సమానం. ఈ సమయంలో కూడా బాబా పేదలనే అనుగ్రహిస్తారు. మరి ఎందుకు మర్చిపోతారు? బాబా మీరేమీ కష్టపడకూడదు అంటారు. కేవలం ఒక్క ప్రియుణ్ణి స్మృతి చేయండి. మీరందరూ ప్రేయస్సులు కాబట్టి ప్రియుణ్ణి స్మృతి చేయాలి. ఆ ప్రియునికి భోగము లేదా నైవేద్యం చేయకుండా, ఇవ్వకుండా, అర్పణం చేయకుండా తినడంలో మీకు సిగ్గుగా లేదా? మీరందరూ ప్రేయస్సులు. ఆ ఒక్క ప్రియునికి నైవేద్యాన్ని అర్పణం చెయ్యకుండా తినడానికి మీకు సిగ్గు కలగడం లేదా అంటున్నారు. నన్ను పిలిచి నా స్మృతిలో మీరు భోజనం చెయ్యండి అంటున్నారు బాబా. అతడు ప్రియుడు, తండ్రి కూడా. మరి మీరు నాకు తినిపించరా అని అంటున్నారు. మీరు మాకు తినిపించాలి కదా. చూడండి, బాబా యుక్తులు తెలియచేస్తారు. మీరు తండ్రి లేదా ప్రియునిగా భావిస్తారు కదా. ఎవరైతే తినిపిస్తారో ముందు వారికి తినిపించాలి కదా. మనకు తినిపించే వాళ్ళు ఎవరు? బాబా కదా. మరి రిటర్న్గా మనం బాబాకు తినిపించాలి కదా. బాబా రండి అని, నాకు భోగ్ సమర్పించి నా స్మృతిలో తినండి అని బాబా అంటారు. ఇందులో చాలా శ్రమించాలి. బాబా మళ్ళీ మళ్ళీ తెలియచేస్తున్నారు, బాబాను తప్పక స్మృతి చెయ్యాలి అని. స్వయం బాబా కూడా మళ్ళీ మళ్ళీ పురుషార్థం చేస్తూ ఉండేవారు. బ్రహ్మాబాబా వాళ్ళు కూడా బ్రహ్మాబాబాకి వడ్డించే లచ్చు అక్కయ్యకు చెప్పేవాళ్ళు, నేను భోజనం చేసేటప్పుడు నువ్వు పదే పదే శివబాబా గుర్తున్నారా అని అడుగుతూ ఉండు అని. మధ్యలో మర్చిపోతూ ఉంటాను, నువ్వు గుర్తు చేపించు అని. ఆ విధంగా బాబా అంటున్నారు, కష్టపడాలి అంటున్నారు. పురుషార్థం చేస్తూ ఉండేవారు. కుమారీలైన మీకు చాలా సహజం. మీరు అసలు మెట్లు ఎక్కనే లేదు. ప్రియునితో కన్యకు నిశ్చితార్థమవుతుంది కావున ఇటువంటి ప్రియుణ్ణి స్మృతి చేస్తూ భోజనం తయారీ చేయాలి. అతన్ని మనం స్మృతి చేస్తాం, మరి అతడు వెంటనే దగ్గరకు వచ్చేస్తాడు.
స్మృతి చేస్తే భావనను తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి మాటలను బాబాతో మాట్లాడుతూ ఉండాలి. రాత్రి మేలుకొని ఉండడం ద్వారా ఇది మీకు అభ్యాసం అవుతుంది. అభ్యాసం అయిపోతే పగలు కూడా స్మృతి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు కూడా స్మృతిలో ఉండాలి. ఎంత బాగా నేర్పిస్తున్నారు. రాత్రి పూట ఏకాంతంగా ఉంటుంది, ఇంకా వేరే ఏ కార్యక్రమాలు ఉండవు. అప్పుడు మీరు మేల్కొని పురుషార్థం చేస్తే అప్పుడు పగలు కూడా మీకు గుర్తుకొస్తుంది అంటున్నారు. ప్రియునితో మీ నిశ్చితార్థమయ్యింది. నీతోనే తింటాను అని ప్రతిజ్ఞ చెయ్యాలి. నీతోనే తింటాను, నీతోనే ఉంటాను, నువ్వు ఒక్కడే మా సర్వస్వము అనేది పురుషార్థం చేయాలి, ప్రతిజ్ఞ చేయాలి. ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడే అతడు తింటాడు కూడా. భావన స్వీకరిస్తారో ఏం పదార్థం అయిపోతుందా ఏమన్నా, అతడికి భావన లభిస్తుంది. ఎందుకంటే వారికి తన శరీరమే లేదు కదా. కుమారీలకు చాలా సహజం, వారికి చాలా సదుపాయాలు ఉన్నాయి. శివబాబా మన ప్రియుడు, ఎంత మధురమైన వారు. అర్ధకల్పం మిమ్మల్ని స్మృతి చేశాం, ఇప్పుడు మీరు వచ్చి కలిశారు. మేమేదైతే తింటామో దాన్ని మీరు తినండి. ఒక్కసారి స్మృతి చేసి ఇక మీరు తింటూ పోవడం కాదు. వారికి తినిపించడం మర్చిపోకూడదు. వారిని మర్చిపోవడంతో బాబా అంటారు, బాబాని గుర్తు చేసుకొని తినకపోతే ఏమవుతుంది, అది వారికి లభించదు. భోజన పదార్థాలు అయితే చాలా తింటారు. కిచిడీ తింటారు, మామిడి పండ్లు తింటారు, మిఠాయిలు తింటారు. కాస్త తినే ముందు స్మృతి చేస్తారు, అంతే. మరి మిగిలిన పదార్థాలు వాళ్ళు ఎలా తింటారు? ఫస్ట్ కిచిడీ తింటాం, దాన్ని గుర్తు చేసుకుంటాం. మళ్ళీ మామిడి పండు తిన్నప్పుడు గుర్తు చేసుకుంటామా? చూడండి బాబా ఎంత చెప్తారు. మిగిలిన పదార్థాలు నాకెట్లా వస్తాయి? ప్రియుడు తినకపోతే మాయ మధ్యలో తినేస్తుంది. అంటే అర్థం ఏమి అంటే, భోంచేసే సమయంలో పూర్తిగా నా స్మృతిలోనే ఉండి భోంచేయండి. నాకు తినిపిస్తూ బాబా మీరు మాకు ఇచ్చినారు, మీరిచ్చిన మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అనే స్మృతిలో మీరు స్వీకరించండి. మీతోనే తింటాను అని అంటారు కదా, మేము మిమ్మల్ని స్మృతి చేసి తింటాం. జ్ఞానం ద్వారా మీరు కేవలం భావనయే తీసుకుంటారని మాకు తెలుసు. ఇదైతే అద్దెకు తీసుకున్న శరీరం, బ్రహ్మ శరీరం. స్మృతి చేయడం ద్వారా వారు వస్తారు. మీ స్మృతిపైనే అంతా ఆధారపడి ఉంది. దీనినే యోగం అని అంటారు. యోగంలో కృషి ఉంది. సన్యాసిలు, ఉదాసీనులు ఇలా ఎప్పుడు అనరు. మీరు పురుషార్థం చేయాలంటే బాబా శ్రీమతాన్ని తీసుకోండి, పూర్తి పురుషార్థం చెయ్యండి. బాబా తమ అనుభవాన్ని వినిపిస్తున్నారు. నేను ఏ కర్మలనైతే చేస్తానో అవే మీరు చెయ్యండి. అవే కర్మలు నేను మీకు నేర్పిస్తాను. బాబా అయితే కర్మలు చెయ్యక్కర్లేదు. ఆయన కర్మలు చెయ్యరు, కర్మ ఫలాన్ని స్వీకరించరు. ఆయన కేవలం నిమిత్త మాత్రంగా సాక్షిగా వచ్చి చదువు నేర్పిస్తారు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకునే వాళ్ళు వాళ్ళ అదృష్టం. బాబా అంటున్నారు, బాబా అయితే కర్మలు చెయ్యక్కర్లేదు. సత్యుగంలో కర్మలు మోసం చెయ్యవు. కర్మల గుహ్య జ్ఞానం ఇక్కడ తెలుసుకొని శ్రేష్ఠ కర్మలు చేసేదాని కారణంగా, ఆత్మాభిమానులుగా అయిన కారణంగా ఇదే సంస్కారాన్ని మనం అక్కడికి తీసుకుపోతాం. కాబట్టి అక్కడ కూడా ఆత్మాభిమానులుగా ఉంటాము. కర్మ అకర్మగా మారుతుంది, కానీ కర్మ వికర్మగా కాదు. అందుకే బాబా అంటున్నారు, బాబా అయితే కర్మలు చెయ్యక్కర్లేదు. సత్యుగంలో కర్మలు మోసం చెయ్యవు, దేహాభిమానమే ఉండదు కదా. బాబా చాలా సహజమైన విషయాలు వినిపిస్తారు. మీతోనే కూర్చుంటాము, మీతోనే తింటాము అనే గాయనం మీదే. ప్రియుని రూపంలోనైనా లేదా తండ్రి రూపంలోనైనా స్మృతి చేయండి. విచారసాగర మంతనం చేసి జ్ఞానం యొక్క పాయింట్లను వెలికి తీస్తూ ఉండండి. ఈ అభ్యాసం ద్వారా వికర్మలు కూడా వినాశం అవుతాయి, ఆరోగ్యవంతులుగా కూడా అయిపోతారు. ఎవరు పురుషార్థం ఎంత చేస్తారో వారికే లాభం ఉంటుంది, ఎవరు చెయ్యరో వారు నష్టపోతారు, అంతే. ప్రపంచమంతా స్వర్గానికి యజమానులుగా కారు కదా, ఇది కూడా లెక్కాచారమే.
బాబా చాలా చక్కగా అర్థం చేయిస్తారు. పాట ద్వారా విన్నారు కదా. తప్పకుండా మనం యాత్రలో వెళ్తున్నాం. యాత్రలో భోజనం మొదలైనవి తినాల్సి వస్తుంది. ప్రియురాలు ప్రియునితో, పిల్లలు తండ్రితో కలిసి భోజనం చేస్తారు. ఇక్కడ కూడా అంతే. మీకు ప్రియుడిపైన ఎంత లగన్ ఉంటుందో అంతగా సంతోషం యొక్క పాదరసం పైకెక్కి ఉంటుంది. నిశ్చయ బుద్ధి విజయంతి అవుతూ ఉంటారు. యోగం అంటేనే పరుగు పందెం. ఇది బుద్ధి యోగం యొక్క పరుగు పందెం. మనం విద్యార్థులం. టీచర్ మనకు పరిగెత్తడం నేర్పిస్తున్నారు. బాబా అంటారు, పగలు కేవలం కర్మయే చెయ్యాలి అనుకోకండి. తాబేలులాగా కర్మ చేసి మళ్ళీ స్మృతిలో కూర్చోండి. భ్రమరీ పురుగు రోజంతా ఏ విధంగా బూబూ అంటూ ఉంటుంది. తర్వాత కొన్ని పురుగులు ఎగిరిపోతాయి, కొన్ని చచ్చిపోతాయి. అది ఒక దృష్టాంతం. ఇక్కడ మీరు బూబూ అంటూ ఇతరులను మీ సమానంగా తయారు చేస్తారు. అందులో కొందరికి చాలా ప్రేమ ఉంటుంది, కొందరు పాడైపోతారు, కొందరు అసంపూర్తిగా మిగిలిపోతారు, కొందరు పారిపోతారు, మళ్ళీ వెళ్ళి పురుగుల్లాగా మారిపోతారు. ఇది జంతువుల విషయం. అది జంతువుల విషయం, ఇది మనుష్యుల విషయం. బూబూ అనడం చాలా సహజం. ఇప్పుడు మనం తయారవుతున్నాం, యోగం చేస్తున్నాం, దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాం. ఈ జ్ఞానం గీతలో ఉండేది. మనం పురుషార్థం చేస్తున్నాము, యోగం ద్వారానే ప్రాప్తి లభిస్తుంది అనేది గీతలో ఉండేది. వారు మనుషుల నుండి దేవతలుగా అయి వెళ్ళారు. సత్యుగంలో అయితే అందరూ దేవతలే ఉండేవారు. తప్పక వారందరినీ సంగమంలోనే వచ్చి దేవతలుగా తయారు చేసి ఉంటారు కదా. సత్యుగంలో ఉన్నారంటే సంగమయుగంలోనే తయారై ఉంటారు కదా. మరి సంగమయుగంలో ఎవరొచ్చి చేసినారు, ఎప్పుడొచ్చినారు, ఇవన్నీ విషయాలు, ఏ రూపంలో వచ్చినారు, ఎవరిలో వచ్చినారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా అంటున్నారు బాబా. అక్కడైతే దేవతలుగా తయారయ్యే యోగం నేర్పించారు. సత్యుగంలో ఆవశ్యకత లేదు కదా. సత్యుగం యొక్క ఆదిలో దేవీ దేవత ధర్మం ఉండేది. కలియుగ అంతిమంలో అసురీ ధర్మం ఉంది. ఈ విషయాలు కేవలం గీతలోనే వ్రాయబడి ఉన్నాయి. మనుష్యులు దేవతలుగా అయ్యేందుకు ఎక్కువసేపు పట్టదు అని గాయనం ఉంది. అంటే అర్థమైతే ఎక్కువసేపు పట్టదు, అర్థం చేసుకోవడానికి, ధారణ చేయడానికే చాలా టైం పడుతుంది. ధారణ అయిపోయింది అంటే ఎంతో సమయం కాదు, ఎంతో సమయం ఏం పట్టదు. ఎందుకంటే లక్ష్యం చెప్పేస్తారు. లక్ష్యం మనసులోకి వస్తే లక్ష్యం తెలుసు, కానీ లక్షణాలు, లక్ష్య సాధన ఉండాలి కదా. బాబా అదే అంటున్నారు. అక్కడ ప్రపంచం అంతటిలో ఒకే ధర్మం ఉంటుంది. సత్యుగంలో ప్రపంచం అంతా ఉంటుంది. చైనా, యూరప్ మొదలైనవి ఉండవని కాదు, కానీ ఆ మనుష్యులు ఉండరు. కేవలం దేవతా ధర్మం వారే ఉంటారు. ఇప్పుడున్నది కలియుగం. మనం భగవంతుని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నాం. మీరు 21 జన్మలు సదా సుఖంగా ఉంటారని బాబా చెప్తున్నారు. ఇందులో కష్టమైన విషయం ఏముంది? బాబా అంటున్నారు, యోగం చేసేదే కదా, ఇందులో కష్టం ఏముంది? మీరు దేవతలుగా కాబోతారు కదా, సుఖాన్ని అనుభవం చేస్తారు కదా, కష్టం ఏముంది? భక్తి మార్గంలో భగవంతుని వద్దకు వెళ్ళడం కోసం ఎంత కష్టపడ్డారు. బాబా అంటారు, నిర్యాణమయ్యారని అంటారు, అంటే నిర్వాణధామంలోకి వెళ్ళిపోయినారంటారు. కానీ భగవంతుడే వారి వద్దకు వచ్చారు అని అన్నారు. స్వర్గస్థులైనారు అని అంటారు. ఒక్కరు వెళ్ళడంతో స్వర్గమైతే తయారవ్వదు కదా, అందరూ వెళ్ళాలి. భగవంతుడు మహాకాలుడు అని కూడా గీతలో వ్రాయబడి ఉంది. దోమల గుంపులాగా అందరినీ తిరిగి తీసుకెళ్తారు. చక్రం పునరావృతి అవుతుంది. బుద్ధి కూడా చెప్తుంది. కావున మొట్టమొదట తప్పక సత్యుగ దేవీ దేవత ధర్మం యొక్క పునరావృతి అవుతుంది. తర్వాత ఇతర ధర్మాలు రిపీట్ అవుతాయి. బాబా ఎంత సహజంగా తెలియచేస్తున్నారు. మన్మనాభవ. 5000 సంవత్సరాల ముందు కూడా గీతలో భగవంతుడు మధురమైన పిల్లలారా అని చెప్పారు.
కృష్ణుడని ఉంటే ఇతర ధర్మాలు ఎవ్వరూ వినలేరు. భగవంతుడు అని అంటే తండ్రి అయినారు. ఆయన అందరికీ తండ్రి కదా. ఫలానా ధర్మస్థులకే తండ్రి కాదు కదా, అందరికీ సర్వాత్మలకు తండ్రి. తండ్రి అయిన భగవంతుడు స్వర్గాన్ని స్థాపన చేస్తారు. అందులోకి మేము వెళ్ళి చక్రవర్తి రాజులుగా తయారవుతామని అందరికీ అనిపిస్తుంది. ఇందులో హద్దు విషయం లేదు మరియు ఖర్చు విషయమే లేదు. కేవలం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. పిల్లలైన మీరు విచారసాగర మంథనం చేయాలి. రాత్రింబవళ్ళు ఇలా పురుషార్థం చేస్తూ ఉండండి. విచారసాగర మంథనం చెయ్యకపోతే లేదా తండ్రిని స్మృతి చెయ్యకపోతే, కర్మ చేస్తూ ఉంటే రాత్రి కూడా అవే ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఇల్లు కట్టే వాళ్ళకి ఇల్లు ఆలోచనలే కలుగుతూ ఉంటాయి. విచారసాగర మంథనం బాధ్యత వీరిపైన ఉంది. అయినా కానీ కలశం లక్ష్మికి ఇచ్చారు కాబట్టి మీరు లక్ష్మిగా అవుతారు కదా. బాబా ఎంత బాగా చెప్తున్నారు. విచారసాగర మంథనం చేసి లక్ష్మీదేవి చేతిలో అమృతం ఇచ్చినారు కదా. సో బాబా అంటున్నారు విచారసాగర మంథనం బాబా కూడా చేస్తారు, కానీ కలశం మాత్రం లక్ష్మీదేవికి ఇవ్వడం జరిగింది. విచారసాగర మంథనం అనేది జరుగుతూ ఉండాలి, లేకపోతే కర్మలో ఇరుక్కొని పోతారు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం శ్రీమతాన్ని వ్రాసుకొని పురుషార్థం చేయాలి. అంటే ఏ దానికి ఏం శ్రీమతము అని తెలుసుకొని పురుషార్థం చేయాలి. బాబా ఏ కర్మలనైతే చేసి నేర్పించారో అవే చెయ్యాలి. విచారసాగర మంథనం చేసి జ్ఞానం యొక్క పాయింట్లను తీయాలి. మేము బాబా స్మృతిలోనే భోజనం చేస్తాం అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. విన్నారా? మొన్నటి రోజున ఒక వారం కిందట రాత్రి పడుకునేటప్పుడు అర్ధగంటైనా యోగం చెయ్యాలి అన్నారు. 2-3 రోజుల కిందట అమృతవేళ బాగా యోగం చేయాలి, రాత్రి మేల్కుని యోగం చేస్తూ ఉంటే అమృతవేళ వాళ్ళని లేపిస్తాను, వాళ్ళ మంచాన్ని కదిలిస్తాను, నిద్రపోనివ్వను, పురుషార్థం చేపిస్తాను అని బాబా చెప్పినారు. సో అట్లా బాబా ఇవాళ ఏమంటున్నారు, భోంచేసేటప్పుడు బాబా స్మృతిలో ఉంటామని ప్రతిజ్ఞ చేయండి. మధ్య మధ్యంలో నిర్లక్ష్యం వస్తుంది కదా, అందుకోసమే బాబా చెప్తూ ఉంటారు. మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. మీతోనే కూర్చుంటాము, మీతోనే తింటాము అనే ఈ ప్రతిజ్ఞను పక్కాగా నిలబెట్టుకోవాలి. వరదానం కర్మ మరియు సంబంధం రెండింటిలో స్వార్థభావము నుండి ముక్తులుగా ఉండే బాబా సమాన కర్మాతీతులుగా కండి. కర్మ మరియు సంబంధం రెండింటిలోనూ స్వార్థభావము నుండి ముక్తులుగా ఉండండి. వాళ్ళే బాబా సమానంగా కర్మాతీతులుగా కాగలరు. వివరణ అందరినీ ముక్తులుగా చెయ్యటం పిల్లలైన మీ సేవ. మరి ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయంని బంధనాలలో బంధించుకోకూడదు. ఎప్పుడైతే హద్దు యొక్క నాది నాది నుండి ముక్తులుగా ఉంటారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చెయ్యగలరు. ఏ పిల్లలైతే లౌకికం మరియు అలౌకికం, కర్మ మరియు సంబంధం రెండింటిలో స్వార్థభావము నుండి ముక్తులుగా ఉంటారో వారే బాబా సమానంగా కర్మాతీత స్థితిని అనుభవం చేయగలరు. కనుక నేను ఎంతవరకు కర్మబంధనాల నుండి అతీతంగా అయ్యాను, వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవ్వడం నుండి ముక్తులుగా అయ్యానా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. లౌకికాన్ని అలౌకికాన్ని, కర్మను సంబంధాన్ని ఈ అన్నింటిలో స్వార్థభావం ఉండదు. వాళ్ళే కర్మాతీతులుగా కాగలుగుతారు. దానికై బాబా ఏమంటున్నారు, ఎంతవరకు కర్మబంధనాల నుండి అతీతంగా అయ్యాను,
వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అయ్యేదాని నుండి నేను ఎంత ముక్తులుగా అయినానో పరిశీలన చేసుకుంటూ ఉంటేనే పరివర్తన అనేది జరుగుతుంది. స్లోగన్: ఎవరైతే సరళ చిత్తులు మరియు సహజ స్వభావం కలవారో వారే సహజ యోగులు, భోలానాథునికి ప్రియమైన వారు. ఎవరైతే సరళంగా ఉంటారో, సహజ స్వభావం కలిగిన వారుగా ఉంటారో వాళ్ళే సహజ యోగిలు, వాళ్ళే భోలానాథునికి ప్రియమైన వారు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.